వెనకటికి ఒకడు పరీక్షల్లో ఫెయిల్ అయినందుకు కాదు, నచ్చని సబ్జెక్టులో పాస్ అయినందుకు ఏడుస్తున్నానని చెప్పాడంట. ఇప్పుడు అలానే తయారైంది చైనా పరిస్థితి. భారతదేశానికి చెందిన ఇండియా టుడే సంస్థ తన మ్యాగజైన్ కవర్ పేజీపై ఒక ఆసక్తికరమైన బొమ్మను ప్రచురించింది. ఆ బొమ్మలో చైనాను పెద్ద కోడిగా, పాకిస్తాన్ ను చిన్న కోడిగా చూపిస్తూ అసలు చైనా పాకిస్తాన్ ని పెట్టుబడుల పేరుతో ఎలా వాడుకుంటుందో విశ్లేషిస్తూ చైనాస్ న్యూ చిక్ పేరుతో ఒక కవర్ స్టోరీని ప్రచురించింది. ఇప్పుడు చైనా దేశస్థులు ఇండియా టుడే ప్రచురించిన పెద్ద కోడి చిన్న కోడి బొమ్మపై అగ్గి మీద గుగ్గిలమవుతున్నారనుకుంటే మీరు తప్పులో కాలేసినట్లే. వాళ్ళు భారతీయులు కాదు కదా, చైనా వాళ్ళు. అందుకు తగ్గట్లే ఆలోచించారు. చైనా ప్రభుత్వాలు ఎలా రాజ్యాకాంక్షతో ప్రపంచాన్ని తన పిడికిలిలో బిగించుకోవాలనే ఉద్దేశంతో ఇప్పటికే కొన్ని చిన్న దేశాలను భయపెట్టి బెదిరించి పెట్టుబడులు పెట్టి పరోక్షంగా తమ అధీనంలోకి తెచ్చుకున్నాయి. ఇప్పుడు చైనీయులు అక్కడి సోషల్ మీడియాలో టిబెట్, తైవాన్ దేశాలు తమ మ్యాప్ లో చూపించలేదని, ఆ రెండు దేశాలు తమ భూభాగంలోకే వస్తాయని వాదిస్తూ దుమ్మెత్తిపోస్తున్నారు ఇండియా టుడే సంస్థ పైన. తమకు వచ్చిన ఫోటోషాప్ విద్యకు పదును పెట్టి త్వరలో ఇండియాను చైనా ఆక్రమించుకుంటుందని, భారతదేశం చైనాలో భాగమైపోతుందని అవాకులు చెవాకులు పేలుతున్నారు. మామూలుగా టిబెట్, తైవాన్ వేరే దేశాలు, కానీ చైనా భయపెట్టి బలవంతాన ఆ దేశాల భూభాగాలను తన అధీనంలోకి తెచ్చుకుంది. చైనీయులు ఇలా తమ లేకి బుద్ధిని ప్రపంచం ముందు పెట్టి చీకొట్టించుకుంటుంటే తైవాన్ ప్రజలు మాత్రం చైనా పటాన్ని అలా ప్రచురించిన ఇండియా టుడే సంస్థపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. అసలైన చైనా దేశ పటం ఇదేనంటూ సోషల్ మీడియాలో చైనీయులకు దీటుగా కమెంట్లు పెడుతూ తమ అసహనాన్ని తెలియజేస్తూ ఆనందపడుతున్నారు. చైనీయులు సోషల్ మీడియాలో చేస్తున్న ఈ హంగామాను గమనించిన ఇండియా టుడే సంస్థ యాజమాన్యం గట్టి సమాధానం ఇచ్చింది. తాము ప్రచురించిన ఫోటోని న్యూయార్క్ కు చెందిన ద సొసైటీ ఆఫ్ పబ్లికేషన్ డిజైనర్స్ అనే సంస్థ ఫోటో ఆఫ్ ది డే గా ఎంపిక చేసిందని చెప్పుకొచ్చింది. యదా రాజా తదా ప్రజ అనే సామెతను పెద్దలు ఊరికే చెప్పలేదు. చైనీయులు కూడా అక్కడి దేశాధ్యక్షులు లాగానే వేరే దేశ భూభాగాలను ఆక్రమించుకోవాలని వాళ్ళ నరనరాన జీర్ణించుకుపోయి ఉన్నట్లుంది. వీళ్ళ వక్రబుద్ధి ఇలాగే గనక కొనసాగితే అది వికటించి వీళ్ళ దేశానికే తీవ్ర నష్టం వచ్చే ప్రమాదం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. మరి చైనా దేశంలోని అక్కడి ప్రభుత్వాలు, ఆయా దేశ ప్రజలు తమ మూర్ఖత్వ పోకడలను మార్చుకుంటారో లేదో భవిష్యత్తే నిర్ణయించాలి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మీరు మరిన్ని తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్తో మీ ముందుకు వస్తాము.